టీడీపీ కంచుకోటలో ఈసారైనా వైసీపీ బోనీ కొడుతుందా? ఏపీలో రాజకీయంగా యాక్టివ్గా ఉండే విశాఖ నగరం పరిధిలోకి వచ్చే నియోజకవర్గాలలో విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం కూడా ఒకటి. కాబోయే రాజధానిగా అభివర్ణిస్తున్న ఈ ప్రాంతంలో వైసీపీ బోనీ ఇప్పటి వరకు కొట్టని నియోజకవర్గాల్లో ఇది కూడా ఒకటి. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో ఏర్పాటైన విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఇప్పటి వరకు విపక్ష టీడీపీ హవాయే కొనసాగుతుంది. దీన్ని బద్దలు కొట్టేందుకు వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. విశాఖపట్నం లోక్సభ సీటు పరిధిలోకి వచ్చే విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం పూర్తిగా అర్బన్ సీటు. ఇక్కడ 2.72 లక్షలకు పైగా 2,72,000కు పైగా ఓటర్లు ఉన్నారు. ఇందులో కుల సమీకరణాలను చూసుకుంటే యాదవుల జనాభా ఎక్కువ. ఆ తర్వాత స్థానాలలో తూర్పు కాపు, మత్స్యకార, బ్రాహ్మణులు, ముస్లింలు ఉంటారు. అయితే వీరి తర్వాత స్థానంలో ఉన్న కమ్మ సామాజిక వర్గం ఇక్కడ 2 దశాబ్దాలుగా తన హవాను కొనసాగుతోంది. ముఖ్యంగా విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం ఏర్పాటైన తర్వాత జరిగిన 3 అసెంబ్లీ ఎన్నికల్లో 2009, 2014, 2019లోనూ కమ్మ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబే గెలిచారు. తద్వారా హ్యాట్రిక్ సాధించారు. ఇప్పుడు వరుసగా 4వసారి ఆయన అదృష్టం పరీక్షించుకుంటున్నారు. మరోవైపు విశాఖ తూర్పు సీటులో ఆయనకు పోటీగా ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను బరిలోకి దింపేందుకు వైసీపీ సిద్ధమవుతుంది. అయితే గతంలో పోటీ చేసి ఓడిపోయిన విజయనిర్మల వర్గం నుంచి ఆయనకు గట్టి పోటీ ఎదురవుతుంది. గత 3 నెలల్లో పీఆర్పీ అభ్యర్థిపై ఓసారి, వైసీపీ అభ్యర్థిపై 2 సార్లు టీడీపీ నేత వెలగపూడి రామకృష్ణబాబు విజయం సాధించారు. టీడీపీ, జనసేన విడివిడిగా పోటీ చేసిన 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన రామకృష్ణబాబు 26,474 ఓట్ల మెజార్టీతో గెలిచారు. జనసేనకు ఈ ఎన్నికల్లో 17,873 ఓట్లు వచ్చాయి. మరోవైపు వైసీపీ ఇక్కడ గత 2 సార్లు పోటీ చేసిన విజయం దక్కలేదు. ఈసారి వైసీపీ నేతలు సమష్టిగా పనిచేస్తే విజయంపై ఆశలు పెట్టుకోవచ్చని అభిప్రాయం. ఇది వ్యూవర్స్.